ఈ వీడియోలో మనం కాఫీ తాగినందుకు ప్రాణాలు తీసేసిన మహారాజు గురించి, అలానే నిజంగానే 2032లో ఇండియా మీద యాసిడ్ పడే అవకాశం ఉందా అనే విషయంతో పాటుగా ఇప్పటి వరకు మరణం లేని ఒక జీవి గురించి, ఇలా ఇంకా మనం ఊహించని అద్భుతమైన షాకింగ్ విషయాలు ఈ వీడియోలో మీకోసం రెడీగా ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఒక్కో సెకండ్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక పదండి, లేట్ చేయకుండా వీడియోనైతే మొదలు పెడదాం. ఉదయం లేచిన వెంటనే ఫ్రెష్ కాఫీ అరోమా వాసన పీల్చగానే ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. అదే కాఫీ కోసం ప్రాణాలు కోల్పోవలసి వస్తే 16వ శతాబ్దంలో ఇదే జరిగింది. 16వ శతాబ్దంలో ఓటమన్ సామ్రాజ్యంలో కాఫీ తాగితే మరణశిక్ష అనే చట్టం ఉండేది. కాఫీ హౌసెస్ అనేది సూపర్ హాట్ టాపిక్. అక్కడ కేవలం కాఫీ తాగేవాళ్లే కాదు, రాజకీయాలు చర్చించేవాళ్ళు, పాలకులు తప్పులను ఎత్తి చూపేవాళ్ళు. ఇదంతా తిరుగుబాటుకు దారితీస్తుందని సుల్తాన్ భయపడ్డాడు. అందుకని సుల్తాన్ ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. కాఫీ, పొగాకు, మద్యం ఫుల్గా ఆ రాజ్యంలో బ్యాన్ చేశాడు. ఒకవేళ రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే వాళ్ళకి ఒకటే శిక్ష, అది మరణశిక్ష. అతనే స్వయంగా మార్కెట్లోకి మారువేషం వేసుకొని తిరిగేవాడు. ఎవరైనా కాఫీ తాగుతున్నట్లు కనిపిస్తే అతనే స్వయంగా వారికి మరణశిక్ష విధించేవాడు. రాజ్యంలో నడి రోడ్ల మీద కాఫీ తాగినందుకు తలలు తెగ్గొట్టిన సంఘటనలు కూడా జరిగాయి. ఒక్క కప్పు కాఫీ కోసం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ కాఫీ లవర్ని ఎవరు ఆపగలరు చెప్పండి? ప్రజలు అండర్ గ్రౌండ్ కాఫీ షాప్ను ప్రారంభించారు. ప్రజలు రాత్రి వేళల్లో రహస్యంగా కలుసుకొని కాఫీ తాగేవాళ్ళు. సైనికులు రెగ్యులర్గా దాడులు చేసినా కానీ ప్రజలు కాఫీ తాగకుండా ఆపలేకపోయారు. ఆ రాజ్యాన్ని పరిపాలించిన సుల్తాన్ కేవలం తన 27 ఏళ్ల వయసులోనే మరణించాడు. ఆయన మరణించిన వెంటనే కాఫీపై నిషేధం రద్దయింది. కాఫీ షాపులు మళ్ళీ ఓపెన్ అయ్యాయి. ప్రజలు సంతోషంగా కాఫీ తాగడం ప్రారంభించారు. ఎంత పెద్ద కఠినమైన పాలకుడైనా కానీ కాఫీ లవర్స్ ముందు ఓడిపోయాడనే చెప్పాలి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 39 కోట్ల మంది దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి జ్వరాల బారిన పడుతున్నారు. అయితే ఒక గుడ్ న్యూస్, ఇప్పుడు శాస్త్రవేత్తలు దోమలే పుట్టకుండా చేసేందుకు ఒక కొత్త టెక్నిక్ ని కనుగొన్నారు. ఇది ఎలా పనిచేస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆస్ట్రేలియా పరిశోధన సంస్థ దోమలను శాశ్వతంగా తగ్గించేందుకు టాక్సిక్ మెయిల్ అనే టెక్నిక్ ని కనిపెట్టింది. ఈ టెక్నిక్ తో ఏం చేస్తారంటే మగదోమ వీర్యాన్ని టాక్సిక్ అంటే విషపూరితం చేస్తారు. ఇలా టాక్సిక్ జన్యువులను ప్రవేశపెట్టిన టాక్సిక్ మగదోమ ఆడదోమలతో జతకడితే మగదోమ వీర్యంలోని టాక్సిక్ ప్రోటీన్లు ఆడదోమ ఆరోగ్యాన్ని క్రమంగా క్షీణింపజేస్తాయి. దీనివల్ల ఆడదోమలు తక్కువ అవుతాయి. సో కొత్తగా పుట్టే దోమలు తగ్గిపోతాయి. కొన్ని సంవత్సరాల్లో దోమల జనాభా పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ఈ ప్రయోగం ఇండోనేషియా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో విజయవంతంగా కొనసాగుతుంది. అసలు దోమలే లేకుండా చేస్తే మంచిదేనా? ఇది మన దేశానికి వస్తే మీరు సపోర్ట్ చేస్తారా? మీరేమనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. ప్రకృతి మనకి అప్పుడప్పుడు షాకింగ్ సర్ప్రైజులు ఇస్తూ ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. ఒక సరస్సులోని నీరు పింక్ కలర్లో ఉంటుంది. అవును, మీరు వింది నిజమే. సరస్సులోని నీరు పింక్ కలర్లో ఉంటుంది. అది ఎలా కనిపిస్తుందంటే ఎవరన్నా సరస్సులో కలర్ కలిపారేమో అన్నట్లుగా ఉంటుంది. ఈ పింక్ సరస్సు పేరు హిల్లీరియస్ సరస్సు. ఇది ఆస్ట్రేలియాలోని మిడిల్ ఈస్ట్ లో ఉంది. దీని పొడవు 600 మీటర్లు, వెడల్పు 250 మీటర్లు ఉంటుంది. ఈ సరస్సుని పైనుంచి చూస్తే చుట్టూ ఆకుపచ్చని అడవుల మధ్య గులాబీ రంగులో ఉండే సరస్సు ఒక వింత అందం. అసలు విషయం ఏంటంటే ఈ నీరు ఎప్పుడూ కూడా పింక్ కలర్లోనే ఉంటుంది. కాలంతో సంబంధం లేకుండా ఈ సరస్సులోని నీరు ఎప్పుడూ పింక్ కలర్లోనే ఉంటుంది. ఈ నీరు ఇంత పింక్గా ఉండటానికి కొన్ని శాస్త్రీయ కారణాలైతే ఉన్నాయి. ఈ సరస్సులో ఒక ప్రత్యేకమైన మైక్రో ఆల్గేతో పాటు ప్రత్యేకమైన మైక్రో బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి పింక్ అండ్ రెడ్ పిగ్మెంట్లను ఉత్పత్తి చేస్తాయి. అందుకే ఈ సరస్సు పింక్ కలర్లో ఉంటుంది. ఈ నీరు మనుషులకు హానికరం కాదు. ఈ సరస్సులో ఈత కొట్టచ్చు, కానీ ఈ నీరు తాగడానికి మాత్రం పనికిరాదు. పర్యావరణ పరిరక్షణ కారణంగా ఈ సరస్సులో ఈతకు అనుమతి లేదు. ఈ సరస్సు చూడటానికి మీరు వెళ్ళాలి అనుకుంటే ఎవరితో వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఒక్కసారి ఊహించుకోండి, మీకు గాయమైంది. మీరు గాయాన్ని నయం చేసుకుంటారా, లేకపోతే మీరున్న వయసు దగ్గర నుంచి మీ వయసుని తగ్గించుకుంటారా? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు వృద్ధాప్యంలో ఉన్నారు, యవ్వనంలోనికి మారగలరా? ఇది మనుషులకైతే సాధ్యం కాదు,
కానీ సముద్రంలోని ఒక చిన్న జీవికి ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ జెల్లీ ఫిష్ పరిమాణం కేవలం 4.5 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే 2 బియ్యపు గింజలు ఎంత సైజులో అయితే ఉంటాయో ఈ జెల్లీ ఫిష్ ఖచ్చితంగా అదే సైజులో ఉంటుంది. ఇది ప్రపంచంలోని అన్ని సముద్రాలలో కనిపిస్తుంది, కానీ జపాన్ సముద్ర తీరంలో ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మనుషుల కణాలు వృద్ధాప్యంలోనికి వెళ్ళి నెమ్మదిగా చనిపోతాయి, కానీ ఈ జెల్లీ ఫిష్ లో మాత్రం తన కణాలను తిరిగినట్లుగా కొత్త వాటిలాగా మార్చుకుంటుంది. మరి ఈ జెల్లీ ఫిష్ ఎప్పటికీ చనిపోదా అంటే సైంటిఫిక్ గా ప్రాక్టికల్ గా అమరత్వం ఉన్నా ప్రకృతి విపత్తులు ఇతర జీవులు తినటం వల్ల చనిపోవచ్చు. అయితే సహజంగా ఇది వృద్ధాప్యం వల్ల మాత్రం చనిపోయే అవకాశం లేదని సైంటిస్టులు నిర్ధారించారు. శాస్త్రవేత్తలు దీని మీద చాలా రీసెర్చ్లు చేస్తున్నారు. మనుషుల కణాలు ఇదే తరహాలో రీజనరేట్ చేయగలిగితే వృద్ధాప్యాన్ని తగ్గించవచ్చు. క్యాన్సర్ లాంటి వ్యాధుల నివారణలో ఇది ఎంతో మార్పు తెస్తుంది. మనుషుల జీవిత కాలం పెంచడం కూడా సాధ్యమేనా అనే ప్రశ్నలు శాస్త్రవేత్తలు సమాధానాలు వెతుకుతున్నారు. ఈ జీవిలాగా మనం బతకలేకపోవచ్చు, కానీ ఇలాంటి వీడియోస్ మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంటిన్యూ చేయండి. 2024 డిసెంబర్ నెలలో ఒక గ్రహశకలం అనేది మన భూమికి చాలా దగ్గరగా వచ్చింది. అప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు ఆ గ్రహశకలాన్ని పరిశీలించినప్పుడు మొదట అది భూమిని ఢీకొట్టే అవకాశం కేవలం 1.2% మాత్రమే ఉందని అన్నారు. కానీ వారం రోజుల్లో ఆ సంఖ్య అనేది 2.3కి పెరిగిపోయింది. మన సోలార్ కుటుంబంలో ఉన్న ఆస్ట్రాయిడ్ అన్నిటికీ మన భూమిని ఢీకొట్టే అవకాశం ఉందా లేదా అని లెక్కించడానికి శాస్త్రవేత్తలు టోర్నో స్కేల్ అనే ఒక పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇందులో 0 నుండి 10 వరకు రేటింగ్ ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న అన్ని గ్రహశకలాలకు 0 పాయింట్స్ మాత్రమే రేటింగ్ ఇచ్చారు. కానీ ఈ 2024లో కనుగొన్న ఆస్ట్రాయిడ్కి మాత్రం 3 పాయింట్స్ రేటింగ్ ఇచ్చారు. నాసా ప్రకారం ఇది భూమిని ఢీకొట్టే ఛాన్స్ కేవలం 2% మాత్రమే ఉందని అంటున్నారు. కానీ అసలైన ప్రమాదం ఇక్కడే ఉంది. ఇది ఒకవేళ భూమికి చాలా దగ్గరగా వచ్చి అక్కడే పేలిపోతే 500 అణుబాంబులు పేలినంత విస్ఫోటనం జరుగుతుంది. ఇది హిరోషిమా నాగసాకిల మీద వేసిన అణుబాంబు కంటే 500 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇదే జరిగితే భూమి మీద భారీ విధ్వంసం తప్పదు. నాసా శాస్త్రవేత్తలు, టాప్ ఖగోళ శాస్త్రవేత్తలు రిస్క్ క్యాలెండర్ అనే ఒక లిస్ట్ తయారు చేశారు. ఈ గ్రహశకలం భూమిని ఢీకొన్నా లేదా భూమికి దగ్గరలో పేలినా ప్రభావితమయ్యే దేశాలు ఇవే: ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం దేశాలు. మిగతా వాటి లిస్ట్ అనేది ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నా. ఒకసారి వీడియోని పాస్ చేసి మీరే చెక్ చేసుకోండి. ఈ గ్రహశకలం అనేది మళ్ళీ 2028లో భూమికి దగ్గరగా వస్తుంది. అప్పుడు మరింత సమాచారం తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2032లో ఈ గ్రహశకలం భూమిని ఢీకొడుతుందా లేదా భూమి పక్కగా వెళ్ళిపోతుందా అనేది ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలే. వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకెంతో మోటివేషన్ అండ్ ఎనర్జీని ఇస్తుంది. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.